హాయ్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి మజ్జిగ చారు అండి. అదే అండి, పెరుగు చారు. చాలా ఈజీ ప్రాసెస్. తెలుసుకునే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుధా వాక్స్. ఇదిగోండి, మనకి స్పైసీగా తినాలి బట్ చలవ చేయాలి అని అనిపించేటప్పుడు ఈ మజ్జిగ చారు భలే ఉంటుందండి. అసలు దీనే పెరుగు చారు అని కూడా అనొచ్చు. ఇదిగోండి, 1/2 లీటర్ మజ్జిగ ప్యాకెట్లో ఒక 1/3 పార్ట్ అండి, అంటే కొంచెం మజ్జిగ విడిచిపెట్టేసాను, లేదంటే మొత్తం వేసేసుకోవచ్చు. ఇదిగోండి, వేసి ఇలా కవ్వంతో చిలకరించుకోవాలండి. ఎంత చిక్కగా పల్చగా అనేది మనం హ్యాండ్ పెడితే లైట్గా హ్యాండ్కి టచ్ అవుతుందండి మజ్జిగ, అంత చిక్కగా కలుపుకుంటే సరిపోతుంది. అలా కలిపి ప్రక్కన పెట్టి ఒక చిన్న అల్లం, 6 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా పేస్ట్ చేసి ఆ పేస్ట్నేమో మనం చిలకరించుకున్న మజ్జిగలో వేసేసేయాలండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఇదిగోండి ఆయిల్లో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేయండి. మెంతులు ఎర్రగా వేగాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి ఇలా బాగా వేయించుకోవాలండి. ఇవి ఎర్రగా వేగిన తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ని చిన్న ఇన్నిలా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఆనియన్ ఎక్కువగా రోస్ట్ అవ్వద్దు, జస్ట్ లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది ఆనియన్. ఇదిగోండి, ఇంకా ఆల్రెడీ పచ్చిమిర్చి మనం మిక్స్ పట్టి వేసాం కదండి. స్పైసీని బట్టి ఇక్కడ ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలండి. ఒక 2 ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను. అండ్ ఒక కరివేపాకు రెబ్బండి వేసుకొని ఇలా బాగా రోస్ట్ చేసుకున్నాను. బట్ ఎక్కువ బ్రౌన్ కలర్లోకి అవ్వద్దు, లైట్ బ్రౌన్ కలర్లోకి అయితే సరిపోతుంది. ఈ టైంలోనే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఇగోండి, ఈ కలర్లోకి వేయించుకోవాలి. ఇంకా మజ్జిగ వేసే ముందుగా 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నానండి. వేసుకొని మనం చిలకరించి పెట్టుకున్న ఈ మజ్జిగను అందులో వేసేసానండి. తాలింపులో వేసిన తర్వాత ఇంకా అసలు మరిగనివ్వద్దండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఒక్కసారి మనం సాల్ట్ అది చెక్ చేసుకోవాలండి. ఇంకా అన్నీ సాల్టు, కారం అన్నీ సరిపోయిన టైంలో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ స్పైసీ మజ్జిగ చారు రెడీ. అసలు టేస్ట్ ఎంత బాగుంటుందంటండి, మీరే చెప్తారు నాకు. ఒక్కసారి నేను చెప్పిన ప్రకారం ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్